భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 42 శ్లోకం దోషైః యతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. అర్జునుడి హృదయం ఇప్పుడు మరింత లోతుగా ఆలోచిస్తున్నది. అతడి దృష్టిలో ఇది కేవలం కురుక్షేత్ర యుద్ధం కాదు, ఇది ఒక ధర్మ సంక్షోభం. అతడు ఇలా అంటున్నాడు, శ్లోక ఉచ్చారణ దోషైః యతైః కులజ్ఞానాం. ఈ కుటుంబ విధ్వంసకరమైన పాపములు వర్ణసంకరకారకైః, వర్ణసంకరాన్ని కలిగించే అవినీతితో కూడినవై. ఉత్సాద్యంతే జాతి ధర్మాః, జాతులకు చెందిన నిత్య ధర్మాలు నాశనం అవుతాయి. కులధర్మాశ్చ శాశ్వతాః, అలాగే కుటుంబ సంప్రదాయ ధర్మాలు కూడా క్రమేణ క్షీణిస్తాయి. అనువాదం: కుటుంబాలను నాశనం చేయగల వర్ణసంకరపరమైన పాపకార్యాల వల్ల జాతుల యొక్క ధర్మాలు, కుటుంబ సంప్రదాయ ధర్మాలు శాశ్వతంగా నాశనమవుతాయి. తాత్విక విశ్లేషణ: ఈ శ్లోకంలో అర్జునుడు ఒక పెద్ద భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సాంప్రదాయ ధర్మాల వినాశన భయం. జాతి ధర్మం, కుల ధర్మం అన్నవి సామాజిక బాధ్యతలే కాదు, ఆధ్యాత్మిక మార్గాలుగా భావించబడ్డవి. ఒకసారి ఈ ధర్మబద్ధ విధానాలు చెడిపోతే పురాణాల ప్రకారం వంశాలకు, సమాజానికి దీర్ఘకాల నష్టమే. ఈ రోజు సమాజానికి బోధన, సంప్రదాయాలంటే పాతకాలపు పద్ధతులు కాదు, మన సమాజాన్ని సమతుల్యంగా నడిపించే విలువలు. కుటుంబ ధర్మం అంటే పెద్దల్ని గౌరవించడం, పిల్లలకి శిక్షణ ఇవ్వడం, కర్మలను పాటించడం. ఈ విలువలు చెడిపోతే పెద్దలు చిన్నవారికి ఆదర్శంగా ఉండలేరు, ధర్మబద్ధ జీవితం నశిస్తుంది. ఆత్మ పరిశీలన: మన వలస ధోరణులు వర్ణసంకరమా? మన నైతిక జీవన విధానాలు సంప్రదాయ ధర్మాన్ని నిలుపుతున్నాయా? మన ఇంటిలో, వంశంలో ధర్మ పరిరక్షణకి మనం ఏం చేస్తున్నాం? అర్జునుడు ఓ యోధుడు మాత్రమే కాదు, ధర్మాన్ని గౌరవించే ఆత్మవంతుడు. ధర్మం చావడమంటే యుద్ధం కాదు, అది విలువల నాశనం. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధర్మో రక్షతి రక్షిత. జై భగవద్గీత. జై శ్రీకృష్ణ.